ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడంటే గిదే కావచ్చు. కానీ గీ మనిషి అయిన ఉపాసం ఉండలేదు, పక్కకున్నోళ్ళని సుతా పస్తులుంచలేదు. గీ ఎర్రటెండకు గీ ఆటో అన్న చేసిన పనితనం వల్ల ఎండకు గాబర కాకుండా గీ ఆటోలనే ఎక్కి తిరుగుతుర్రు. అదెట్లా అంటారా? అట్లుంది మళ్ళా అన్న ఆలోచన. మీరు కూడా ఓ పారి ఆటోకి లుక్కేయురి. వారే వా వా నవ్వా ఏమన్నా ఆలోచననా? దునియాల ఎవ్వలకు రాని ఆలోచన చేసి గీ ఎర్ర టెండలను సుతా మన తెలివితోని అక్కడికొచ్చేటట్టు వాడుకోవచ్చని నిరూపించినవులే. ఎండలకు భయపడి బయటకు రానోళ్ళు ఏం రంది చేయకుర్రి. గీ అన్న ఆటో ఉంది కదా, ఏసీ ఆటో. ఎండలకు వేడి గాలులకు భయపడి చాలా మంది ఆటో ఎక్కుడే బంద్ చేసిర్రు. ఎండాకాలంలో అట్లా గిరాకీ దెబ్బతింటుందని ఆలోచన చేసి ఆటోకి కూలర్ పెట్టిపిచ్చి ఎక్కినోళ్ళందరికీ చల్లగా గాలొచ్చేటట్టు గీ ఉపాయం చేసిండు. ఈ దెబ్బకు అందరు అన్న ఆటోలనే ఎక్కాలని ఇషారా చేస్తుర్రట. ఇక ఈ ముచ్చట ఎరికైనోళ్ళు ఏమన్నా తెలివా అన్న, పతారకు పతారా పైసకు పైసా. ఈ దెబ్బకు అన్నకు గిరాకీగా అనుకుంటా మెచ్చుకుంటుర్రు ఈయన పనితనం చూసినోళ్ళు. ఈ వీడియో ఇప్పుడు బగ్గ వైరల్ అయ్యి కడమ ఆటో అన్నలను సుతా ఆదుకుంటుంది. బాగుందిలే, ఏమంటారు? మీరెప్పుడన్నా ఏనుగులు నిద్రపోతే ఎట్లుంటాయో చూసిర్రా? గంత అదృష్టం మాకెక్కడిదంటారా? అడవిలుండే జంతువులు దగ్గరికే రానియ్యాయి, ఇంకా అవి నిద్రపోతప్పుడు ఏడ చూడనిస్తాయిలే. కానీ ఆ నోర్లేని జీవాలు ఎంత నిమ్మలంగా వంటాయో తెలుసా? గిట్లనే అడవిలో ఓ ఏనుగు కుటుంబం పిల్లలతో కలిసి నిమ్మలంగా నిద్రపోతున్న ఓ వీడియో ఇప్పుడు మస్తు వైరల్ అవుతుంది. మీకు కూడా చూపిస్తా పాన్రి. అబ్బరకుండా చూస్తుంటేనే కండ్లు చెమ్మగిల్లుతున్నాయిలే. పరుపాసొంటి మెత్తటి పచ్చిగడ్డి మీద గజరాజులు పట్ట పగిటీలి అన్ని మర్చిపోయి ఎంత నిమ్మలంగా నిద్రపోతున్నాయో కదా. తమిళనాడులున్న అన్నామలై టైగర్ రిజర్వ్లున్న ఓ ఏనుగుల కుటుంబం ఇది. అందులో ఓ తల్లేనుగు 2 పిల్లేనుగుల నడుమ ఓ బేబీ ఎలిఫెంట్ ముడుచుకొని అన్నది. పక్కకున్న ఇంకో ఏనుగు మటుకు నిలబడి కావలు కాస్తున్నట్టున్న గీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఫేమస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ధనుపరన్ గీ అద్భుతాన్ని డ్రోన్ కెమెరాల తీసిండు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు అడవి జంతువుల వీడియోలను షేర్ చేసే ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ఈ వీడియోను ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇది చూసిన వాళ్ళంతా ఆ బుజ్జేనుగుకు కుటుంబం అంతా జెట్ క్లాస్ సెక్యూరిటీ ఎట్లిస్తుర్రో చూడుర్రి. ఇంటోళ్ళంతా అంటే ఇంటి పెద్ద కావలు కాస్తుంది. మన ఇళ్లల్లో ఉన్నట్టే ఉంది కదా అనుకుంటా తీరుగా కామెంట్లు చేస్తుర్రు యానిమల్ లవర్స్ అంతా.